స్టేడియంలో అమిత్ షా రానున్నారు. సో బీజేపీ నేతలు దీనికి సంబంధించి ఇప్పటికే ఎల్బీ స్టేడియంకు చేరుకొని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపటి అమిత్ షా యొక్క కార్యక్రమం ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? ఈ యొక్క మీటింగ్లో ఎవరెవరు పాల్గొనబోతా ఉన్నారు? రేపు అమిత్ షా గారు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత డైరెక్ట్గా భాగ్యలక్ష్మి అమ్మవారిని సేవించుకొని అమ్మవారి యొక్క మంగళాశాసనాలు తీసుకొని సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇంపీరియర్ గార్డెన్లో ఈ యొక్క సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా లాల్ బహదూర్ స్టేడియంకి రావడము, ఇక్కడ 60,000 మంది పార్టీ కార్యకర్తల యొక్క సమీకరణ జరుగుతుంది. 32,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. 32,000 పోలింగ్ బూతులతో పాటు 32,000 ఇన్ఛార్జీలను కూడా మేము ఫిక్స్ చేసుకొని ఇక్కడ సమావేశం జరుగుతుంది. రాబో రోజులలో 17 పార్లమెంట్ సీట్లు ఏ రకంగా గెలవాలనేటటువంటి ఆలోచనతో మేము పనిచేస్తాం. సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉంది, మేము 14 సీట్లు గ్యారంటీగా గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీరు 17 సీట్లు గెలుస్తామంటున్నారు, ఇది సాధ్యమేనా? ఎట్లా సాధ్యం? కాంగ్రెస్ వాళ్ళు దేశం మొత్తంలో ఏ రకంగా ఉంది పరిస్థితి చూస్తున్నాం. కాంగ్రెస్ని చీకొడుతున్నారు. వాళ్ళు ఇండియా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ఇదే ఊపదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇక్కడేం లేదు. ఈయన ఏదైతే మేము కష్టపడి కేటీఆర్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలు మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తే వాళ్ళు లక్కీగా జాక్పాట్ కొట్టారు. అది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పని యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి 141 కోట్ల మంది కోరుకుంటున్నారు. కాబట్టి 17 సీట్లు తెలంగాణలో కూడా మేము సాధిస్తాం. సార్ ఒకటి చెప్పండి సార్, బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా మీ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది మీ పార్టీకి లాభం చేకూరుస్తుందా లేదంటే నష్టం చేకూరుస్తుందా? సో కార్యకర్తలు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారు చేసేటటువంటి పనులని ఆకర్షితులై అన్ని రాజకీయ పార్టీల నుంచే కాకుండా మేధావులు, విద్యార్థులు, మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇది రాజకీయ పార్టీలే కాదు, అందరూ కూడా చేరుతున్నారు. ఇది మంచి శుభసూచకం. ఈ దేశ అభివృద్ధి గురించి, దేశ అఖండత గురించి, దేశ భద్రత గురించి ఇది మంచిది అని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను భావిస్తున్నాను. డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పడబోతా ఉంది? దీనికి ఆల్రెడీ బీజేపీ నేతలు కూడా చెప్తాను, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతా ఉంది ఎలక్షన్ల తర్వాత. ఎలక్షన్ల తర్వాత అంటే ఎప్పుడు రాబోతా ఉంది? వచ్చిన ఎవరైతే ఆ మాట అన్నారో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందో వాళ్ళని అడగండి. సో ఇది బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే అమిత్ షా వస్తూ ఉన్నారో ఇదందరికీ కూడా బూత్ స్థాయి ఏదైతే అధ్యక్షులు ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరచడానికి, అదేవిధంగా రాష్ట్రంలో అధికారం, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి దోహదం చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. రేపటి అమిత్ షా సభ కోసం అయితే ఏర్పాట్లు అయితే ఇక్కడ బీజేపీ నేతలు దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 ఎల్బీ స్టేడియం నుండి.